ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును. యోబు గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనం. నరుని యొక్క హృదయము బాల్యము నుంచి చెడ్డది. వారు బాల్యము నుంచి కూడాను చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు యొక్క హృదయంతో నింపుకొని పెరుగుతూ జీవిస్తున్నవారు. అటువంటి వారికి దేవుడు తన యొక్క స్వరక్తము ద్వారా, తన యొక్క వాక్యము ద్వారా, తన యొక్క చేతుల ద్వారా ఎంతగానో నిన్ను ప్రేమించి నిన్ను రక్షించి సంరక్షిస్తూ ఉన్నాడు. ఎవరైతే దానిని గ్రహించి దేవుడు నా కోసం శిలో యాగమయ్యారు, నా కోసం బలియాగమయ్యారు అని ఎవరైతే ఆ యొక్క గొప్ప కార్యాన్ని, త్యాగాన్ని నమ్మి దేవుని వైపు తిరుగుతారో వారికి మంచి ఫలం దేవుడు ఇస్తాడు. అదే మాత్రమే కాకుండా నమ్మి వదిలివేయటమే కాకుండా ఎవరైతే మంచి మార్గంలో నడుస్తారో అట్టి వారికి తగినటువంటి ఫలమును, అదే విధముగా ఎవరైతే చెడు మార్గంలో వెళ్తూ ఉంటారో అట్టి వారికి కూడా అటువంటి వారికి తగినటువంటి ఫలమును దేవుడు వారికి ఇస్తాడు. అంతే, మనం చాలా సార్లు మనం చేసిన తప్పును పక్కన పెట్టేసేసి దేవుని నిందిస్తూ ఉంటాం. దేవుడు అన్యాయస్తుడు, నా పట్ల న్యాయం తీర్చలేదు, నాకు అన్యాయం చేశాడు, నేను ఎంతగా న్యాయం ఉన్నా సరే నాకు న్యాయం జరగలేదు, నా యొక్క నీతి నాకు పనికి రాలేదు అని దేవుని పైన తిరుగుబాటు చేస్తూ దేవుణ్ణి మర్చిపోయి ఈ లోకంలో పాపానికి బానిసైపోయిన వారు చాలా మంది ఉన్నారు. అయితే అటువంటి వారందరితో దేవుడు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరి క్రియల చొప్పున వారికి దేవుడు ఫలాన్ని ఇస్తాడు. ప్రకటన గ్రంథం చెబుతుంది, అన్యాయం చేసేవారిని అన్యాయం చేయనిమ్ము, పరిశుద్ధులు ఇంకను పరిశుద్ధులుగానే ఉండనిమ్ము, ఇంకా ఏ విధంగా చెడ్డవారిని ఇంకా చెడ్డవారుగానే ఉండనిమ్ము. కానీ ఒకరోజు వారి క్రియల చొప్పున వారు చేసినటువంటి దానికి ప్రతిఫలమైనటువంటి జీతము నా యొద్ద ఉంది. అది మంచి జీతమే కానీ చెడు జీతమే కానీ ఏదైనా మీరు చేసిన దానికి పరిహారం చెల్లించాల్సిందే, మీరు శిక్షను అనుభవించాల్సిందే. కనుక ఇప్పటికైనా మీ మనోనేత్రములు తెరుచుకొని, మీ మనోహృదయమును తెరుచుకొని దేవుని వైపు తిరిగి ఆయన తండ్రి అని వేడుకుంటే దేవుడు నీకు క్షమాపణ కలుగ చేస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను క్షమిస్తాడు, నిన్ను అక్కున చేర్చుకునేవాడు ఆయన మాత్రమే. ఈ లోకంలో ఎవ్వరు నీకు సహాయం చేయడానికి రారు. కానీ దేవా అని నీవు ఆయన వైపు ఒక్కసారి చేతులు ఎత్తి అడిగినప్పుడు నీకున్నటువంటి ప్రతి ఒక్క సమస్య నుంచి దేవుడు నీకు సహాయం చేస్తాడు, విడుదల కలిగిస్తాడు, నీకు న్యాయం తీరుస్తాడు. ఎప్పుడు కూడా సర్వశక్తుడైన దేవుడు, ఆయన సర్వంతర్యామి, ప్రతి ఒక్కటి ఆయనకి సాధ్యమే. కాకపోతే నీ జీవితంలో కార్యం ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే అది నీవు చేసినటువంటి తప్పును బట్టి మాత్రమే. ఆ యొక్క తప్పుని నువ్వు సరిదిద్దుకొని నువ్వు సరిగా నీ జీవితాన్ని అవలంబించుకోగలిగితే దేవుడు ఈ దినమున నీ జీవితంలో కూడా న్యాయం జరిగిస్తాడు, నీ జీవితంలో గొప్ప కార్యాన్ని కలిగిస్తాడు, నీ జీవితం అంతా సంతోషమయంగా మార్చి నిన్ను క్షమించి ఆదరిస్తాడు. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్య, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. తండ్రి, ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు వందనములు. వారి క్రియల చొప్పున, వారి మార్గముల చొప్పున వారికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఇస్తానన్న దేవా, మీకు స్తోత్రం. నిజమే నాయన, మంచి మార్గంలో నడవటానికి మీ యొక్క మనస్సును, మీ యొక్క సన్నిధిని మాతో ఉంచమని వేడుకుంటున్నాం దేవా. కుటుంబాలను దీవించండి, నెమ్మదిలేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి నాయన. ఎంతమంది బిడ్డలు లేకుండా బాధపడుతున్నారు, వారి గర్భాలను మీరు ముట్టండి, గర్భఫలాలను అందించండి. వివాహాలు కాని వారికి తగినటువంటి భాగస్వామితో మీరు ఐక్యపరచండి. చిన్న
చిన్న బిడ్డలతో ఎంతమంది నాయన ఎంతో మరి సఫర్ అవుతూ ఉన్నారు, సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. వారి బిడ్డల కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉంటుండగా వారి బిడ్డలను మీరు క్షేమంగా కాపాడండి తండ్రి. సహాయం చేయండి, అపవాది వలలో చిక్కుపోకుండా తండ్రి మీ కృపలో భద్రం చేయండి, సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. బలహీనలకు బలం చేకూర్చండి, రోగులు మీరు ముట్టండి, స్వస్థపరచండి. నేను ఎంతమంది నాయన ఈ దినమున పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటూ ఉన్నారు, వారికి మీరు ఇచ్చినటువంటి నూతన దయాకిరీటాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు, అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటుంది యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసముంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.